కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన పెనుమర్తిలో గల శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ప్రక్కన గల తోటలో 5వ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ కార్తీక సమారాధన ఏర్పాట్లను రూరల్ పంతం నానాజీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నియోజకవర్గ కూటమి నాయకులు మద్దతుదారులకు అందరినీ ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిసారి కూడా పిల్లలు పెద్దలతోటి అన్నీ కూడా అందరూ కూడా కుటుంబాలతోటి వచ్చి దీన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. పిల్ల పాపలు అందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా అనేక కార్యక్రమాలు ఆటలైతేనేటి పాటలైతేనేటి క్విజ్లు అయితేనేటి హౌసీలు అనేటి అనేక కార్యక్రమాలతోటి కాకినాడ రూరల్కి చెప్పినటువంటి కుటుంబాలందరూ కూడా సంతోషంగా గడపాలన్నటువంటి ఉద్దేశంతో గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున కుటుంబాలతో వస్తూ ఉన్నారు. వారిని మరొకసారి ఈ సంవత్సరం కూడా వచ్చి విజయవంతం చేసి అందరూ కూడా సాయంత్రం దాకా ఉండి ఇక్కడ భోజనం పలహారాలన్నీ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే పెద్దలందరూ కూడా వస్తూ ఉన్నారు. అలాగే పెట్టిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి కూడా చేస్తూ ఉన్నాం. అలాగే మన తుఫాన్లో కష్టపడ్డ కొంతమందికి కూడా దీంట్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నేను అందుకోవడం జరిగింది. అట్లాగే నాతో పాటు టీము ప్రభుత్వంలోనైతేనేంటి మామూలుగా మా నాయకులు వాళ్ళలోనైతేనేంటి చేయడం జరిగింది. వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ సందర్భంలో ఇక్కడ సన్మానం చేసుకుని అదృష్టవశాత్తు తుఫాను తప్పిపోయింది. కానీ పెద్ద ఎత్తున కొంతమంది నాయకులు అయితేనేమి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేంటి నిజంగా చాలా గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ